ఈ ఏడాది ఇప్పటికే పఠాన్, జవాన్ చిత్రాలతో 2 గ్రాండ్ సక్సెస్లను తన ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్. ఈ 2 కూడా 1000 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలు కావడం విశేషం. అయితే తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ క్రిస్మస్ కానుకగా 21న జనం ముందుకు వచ్చింది. పరాజయమే ఎరుగని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో షారుఖ్ ఖాన్ నటించిన తొలి చిత్రం డంకీ ఎలా ఉందో చూసేద్దామా? సామాజిక అంశాలకు సున్నితమైన వినోదాన్ని జతచేసి ప్రేక్షకుల మెప్పు పొందడమే రాజ్ కుమార్ హిరానీకి అలవాటు. మధ్యతరగతి వ్యక్తుల సమస్యలను ఫన్నీ వేలో ప్రెజెంట్ చేయడంలో అతనికి ఇప్పటికే మాస్టర్ డిగ్రీ ఉంది. డంకీలోనూ అదే పని చేశాడు. పంజాబ్లోని ఓ చిన్న పట్టణంలో నివసించే మను, సుఖీ, బుగ్గు, బల్లి లండన్ వెళ్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కావలసిన చదువు, డబ్బు కూడా వాళ్ళకుండదు. దాంతో అడ్డదారులతో వీసా పొందాలనుకుంటారు. అదే సమయంలో వారి జీవితంలోకి ఊహించని విధంగా హార్డీ సింగ్ అనే జవాన్ ఎంట్రీ ఇచ్చాడు. వాళ్ళను ఎలాగైనా లండన్కు పంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవన్నీ విఫలం కావడం, సుఖీ ఆత్మహత్య చేసుకోవడంతో అక్రమ వలసదారులుగా ఈ నలుగురు లండన్ చేరతారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి, లండన్ చేరిన తర్వాత అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, 25 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి రావడానికి ఎలాంటి డ్రామా ఆడాల్సి వచ్చిందన్నదే డంకీ మూవీ. ప్రతి ఏడాది భారతదేశానికి చెందిన నిరుపేదలు ఎంతోమంది మెరుగైన జీవితాన్ని గడపడానికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్రమ మార్గాల్లో విదేశాలకు వలస వెళ్తుంటారు. అలాంటి వారిలో కొందరు మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయి అనాథ శవాలుగా మారిపోతున్నారు. ఇలాంటి నిజ సంఘటనల ఆధారంగా డంకీ కథను తయారు చేశారు. హృదయ విదారకరమైన ఈ కథలను రాజ్ కుమార్ హిరానీ సునిశితమైన హాస్యంతో తెర మీద ప్రజెంట్ చేశాడు. లండన్ ప్రయాణం కోసం కుర్రాళ్ళు చేసే ప్రయత్నాన్ని ప్రథమార్థంలో కామెడీగా చూపించిన హిరానీ ద్వితీయార్థంలో అదే స్థాయిలో సెంటిమెంట్ను దట్టించాడు. ఓ సైనికుడికి దేశం పట్ల ఉండే గౌరవాన్ని షారుఖ్ ఖాన్ పాత్ర ద్వారా చూపితే బతకడం కోసం దేశం కాని దేశంలో ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడే పాత్రలుగా మిగిలిన వాటిని మలిచాడు. పఠాన్, జవాన్ చిత్రాలతో మాస్ యాక్షన్ హీరోగా నటించి మెప్పించిన షారుఖ్ ఖాన్ డంకీలో పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించాడు. నటనకు స్కోప్ ఉన్న ఈ పాత్రను అద్భుతంగా చేశాడు. ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ మూవీస్తో మెప్పించిన తాప్సీ పన్ను మధ్యతరగతి మను పాత్రలో ఒదిగిపోయింది. ఆమె స్నేహితులుగా విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కావాల్సినంత వినోదాన్ని పండించారు. విక్కీ కౌశల్ స్క్రీన్ స్పేస్ కొంచెమే అయినా సెంటిమెంట్తో ప్రేక్షకుల మనసులను జయించాడు. ఇక బొమన్ ఇరానీ లేని రాజ్ కుమార్ హిరానీని సినిమాలను ఊహించలేం. ఎప్పటిలాగే ఇందులోనూ బొమన్ ఇరానీకి మంచి పాత్ర ఇచ్చాడు. కాకపోతే అది 3 ఇడియట్లోని ప్రొఫెసర్ పాత్రను గుర్తు చేస్తుంది. పొరుగు దేశంలో ఎలాంటి అగచాట్లకు గురైనా స్వదేశంలోనే తనువు చాలించాలనుకునే తాప్సీ పాత్ర ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తుంది. ఓవరాల్గా డంకీ రాజ్ కుమార్ హిరానీ మార్క్ సినిమాగా నిలిచింది. అయితే అతని గత చిత్రాలు మున్నాబాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే స్థాయిలో ఇది లేదు. సలార్ లాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో పోటీ పడుతున్న డంకీని యూత్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారో చూడాలి. అయితే ఉత్తరాది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆస్వాదించే ఆస్కారం లేకపోలేదు.